అన్నదమ్ములకు రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఒకటి చెప్పాలంటే చరిత్ర పునరావృతం అవుతుంది. చరిత్ర పునరావృతం అవుతుందని ఎందుకంటున్నాం అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకు రెవెన్యూ సదస్సు పెట్టి ప్రతి మండలంలో గ్రామాలకు కూడా వచ్చేది కదా, గ్రామాలకు కూడా వచ్చి ఆ రెవెన్యూ ఇబ్బందులు సమస్యలు ఏమున్నాయో రైతులతోటి మాట్లాడి రెవెన్యూ అధికారులే స్వయంగా ఊర్లలోకి వచ్చి 3 నెలలకు ఒకసారి వచ్చి ఆ రెవెన్యూ తప్పిదానాలు ఏమన్నా ఉంటే పొరపాట్లు ఉంటే అవన్నీ సరిదిద్దే కార్యక్రమం నాడు జరిగింది. 2004 నుంచి 2014 వరకు ఆ విధంగా జరిగితే కాంగ్రెస్ హయాంలో తదుపరి వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రెవెన్యూ సదస్సు అనేదే లేదు. రైతులను మర్చిపోయినరు. రెవెన్యూ సదస్సు లేదు. భూముల సమస్యలను మొత్తం గాలికి వదిలేసినారు. సాదా బైనామాలను పట్టించుకోలే. ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. దానికి తోడు 2020లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చిండ్రు. దాని పేరే ధరణి చట్టం. ఇక అది తెచ్చినాక ఇక మొత్తం ఎక్కడిదక్కడే అయిపోయింది. అంతకుముందు అనేమైనా కదలికుండేనేమో కానీ అది 2020లో ధరణి చట్టం వచ్చినాక ప్రతి సమస్య ఇక దాన్ని అడిగేటోడు లేడు, చేసేటోడు లేడు, వినేటోడు లేడు అన్నట్టు అయిపోయింది. అధికారులు రెవెన్యూ వ్యవస్థ అంటే ఒక పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే అంతకుముందు విలేజ్ రెవెన్యూ ఆఫ్ విఆర్ఓ ఉండేది, గ్రామ స్థాయిలో ఉండేది. గ్రామ స్థాయిలో కూడా వాళ్ళకు సంబంధించిన ఇవన్నీ కూడా సరిదిద్దేది. ఎంఆర్ఓ ఉంటాడు, డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు, డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు, జాయింట్ కలెక్టర్ ఉంటాడు, కలెక్టర్ ఉంటారు. ఈ వ్యవస్థలన్నిటికీ కూడా ఎవరికి అధికారమే లేకుండా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అయితే మొత్తం తీసేసారు. ఇక ఊర్లలో పని లేదనుకుర్రో ఏందో ఆ రెవెన్యూ ఆఫీసర్ మొత్తమే తీసి పడేసారు. ఎంఆర్ఓలకు అధికారం లేదు, జేసీకి లేదు. ఒక కలెక్టర్ దగ్గర పెడితే కలెక్టర్ కూడా ఆ తంబు పెట్టాలంటే ఆయనకు అనేక అడ్డంకులు, కలెక్టర్లు కూడా చేయలేని పరిస్థితి. అది ఒక సీసీఎల్ఏకే పోయేది. రాష్ట్ర స్థాయి అధికారి ఇన్ని గ్రామాలు దాదాపు 12,500 గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలు అక్కడ ఉసూరు ఎడికెళ్ళి చేస్తాడు. ఈరోజు పేదోడు ఇబ్బంది పడ్డాడు, అసైన్ ల్యాండ్స్ మీద ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ కూడా మరి ధరణి చట్టం ఎందుకు తెచ్చిర్రో అర్థం కాలే. ఈ చట్టం తీసుకొచ్చి ఎక్కడిదక్కడ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి మరి 4 జనవరి మొన్న 2025 నాడు దీన్ని చట్టంగా చేసి అసెంబ్లీలో చేసిండ్రు. అందులో నేను కూడా పాల్పంచుకున్నాను చెప్పడానికి నిజంగా గర్విస్తున్నా. మీరు మఠం 4 జనవరి నాడు వస్తే మొన్న అంబేద్కర్ జయంతి 14వ తారీఖు నాడు ఆ రోజు దీన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మొదలు పెట్టాలనే కార్యక్రమం, శ్రీకారం చుట్టే కార్యక్రమం అక్కడ శిల్ప కళావేదికలో రెవెన్యూ అధికారులను అందరినీ పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు దాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ జయంతి నాడు ఆ మహనీయుడి మరి జయంతి సందర్భంగా ఈ యొక్క భూభారత్ చట్టాన్ని ఆవిష్కరించుకున్నాం. అట్లనే బీబీ నగర్లో కూడా ఒక్కటి చెప్పాలి, బీబీ నగర్లో కూడా భూ సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా అధికారులది మనందరిది బాధ్యత. ఏ పక్కన ఏ మూలల భూ సమస్యల మీద ఇబ్బందులు రావద్దు, ప్లాట్లు కొన్నోళ్ళకి ఇబ్బంది రావద్దు, రైతులకు ఇబ్బంది రావద్దు, ఎవ్వరం కూడా ఎక్కడ ఏలు పెట్టొద్దు. దీన్ని ఉపేక్షించేది లేదని కూడా కలెక్టర్ గారి సమక్షంలో, అధికారుల సమక్షంలో చెప్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ వాల్యుబుల్ ల్యాండ్స్ అయినాయి, ఎట్లాంటి సమస్యలు కూడా రావద్దు. అట్లనే సిఎస్ఆర్ కింద కూడా ఈడ బీబీ నగర్లో పెట్టిన ఫ్యాక్టరీస్, సిఎస్ఆర్ కింద ఈడ ఫ్యాక్టరీలు పెడతారు, పొల్యూషన్ మన మీద వదులుతారు, ఈడ బతకడానికి ఇబ్బంది పెడతారు. సిఎస్ఆర్ తీసుకుపోయి ఎక్కడో మహబూబ్నగర్లో పెట్టుకుంటారు, ఇంకెక్కడో పెట్టుకుంటారు. ఈడ బాధ పెడతావు, ఆడ సుఖ పెడతావు అను. అరే దివిసోళ్ళు మాకు 5 కోట్ల రూపాయల వాటర్ ఫిల్టర్లు ఇచ్చిన అడిగితే మేము అడుగుతున్నాం, ఇస్తున్నాం వాటర్ ఫిల్టర్. నీకేం పోయింది, నువ్వు చిన్న అనువా? ఇక్కడ పెద్ద కంపెనీ లేదు, ఏమంటారు ఎంఎస్ఎన్, వాడు 7 లక్షలు. అరే నేను మాకు మీటింగ్లు పెట్టాలి, ఖర్చులు, ఓ మూసీ మీటింగ్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది, పదే ఖర్చులు ఉంటాయి. ఓ కాల్వకు గుర్రెబ్బే కాకు నాకు మళ్ళా ఈ ఖర్చులలో మళ్ళీ 30-40 లక్షలు అయినాయి. అంటే రైతులకు ఎప్పటికప్పుడు ఒక్క పంటకు 2 సార్లు తీయాల్సి వస్తుంది. ఒక్క పంట తీరానైనా 2 సార్లలో ఒక్కసారి చేయరా అంటే ఎమ్మెల్యేకి ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినవరా నువ్వు? అంటే కొంచెమనే ఇంగిత జ్ఞానం ఉండాలి. పెద్ద వేలాది కోట్ల అధికారులు, వేలాది కోట్లు ఉన్నటువంటి కంపెనీలో కొంచెమన్నా అంటే ఒక సిఎస్ఆర్ కింద మానవతా దృక్పథంతో ఆ ప్రాంత పేదలకు కానీ రైతులకు కానీ మేలు చేసే కార్యక్రమం చేయాలన్నా లేదా?
అక్కడ ఒల్గొండ మండలంలో సార్ పెద్ద ప్రాజెక్ట్ చేయండి మేము ఇస్తామని చెప్పి దివీస్ కంపెనీ వాళ్ళు అంటారు. పోచంపల్లిలో ఉన్న ఫ్యాక్టరీలు ఇస్తామంటారు. ఈ బీబీనగర్ ఫ్యాక్టరీలోకి ఏమైంది? చేయనా లేదా? 2 ఉన్నాయి పెద్ద ఫ్యాక్టరీస్. వాళ్ళకు కూడా చెప్తున్నాం, వాళ్ళు చక్కగా ఉంటేనే ఉండాలి. అరే మేము పొల్యూషన్ తెచ్చి మా మీద వదులుతారు, మీరు చేసే ఘనకార్యాలు ఇవి చేయాలా లేదా? మళ్ళీ బదనాలు చేసే కార్యక్రమం. సో ఇది తప్పుడు కార్యక్రమాలు. అధికారులకు కానీ భూకు సంబంధించిన సమస్యలు బీబీనగర్లో ఎక్కడ ఒక్క సమస్య రావద్దని చెప్పి కూడా, ఎందుకంటే పొద్దున్న లేస్తే కష్టపడుతున్నాం, ప్రజల కోసం కష్టపడుతున్నాం. 500 కోట్ల రూపాయలతోటి బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు శాంక్షన్ తీసుకొచ్చినాం. రైతుల కోసము 56 కోట్ల హెచ్ఎండిఏ నిధులు శాంక్షన్ తీసుకొచ్చినాం. మొదటిసారి భువనగిరిలో ఎప్పుడు 10-15 కోట్లు రాలే, 56 కోట్లు మొదటి సంవత్సరంలో శాంక్షన్ తీసుకొచ్చినాం. ఊర్ల డ్రైనేజ్ రోడ్లన్నీ ఇప్పుడు మొదలవుతాయి. తండాల పంటి ఊర్ల పంటి రోడ్లన్నీ కూడా దాదాపు కంప్లీట్ చేస్తున్నాం. ఎక్కడ ఇంకేమైనా కొన్ని పెండింగ్ ఉంటే తప్పితే అన్నీ జరుగుతున్నాయి. అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇక రేపంటే పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. వరంగల్ పోతారంటే ఏం చేస్తారు? 1000 ఎకరాలలో మీటింగ్ పెడుతున్నారు. అంటే ఎంత డబ్బులు సంపాదించారో తెలుస్తుంది. దాంతో 1000 ఎకరాల్లో మనం పెట్టాం ఎప్పుడన్నా? 100 ఎకరాల్లో కూడా పెట్టలేము మనం. అంటే అడ్డగోలుగా దోసుకుర్రు. నిన్న పేపర్ చదివిరా, నిన్న ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అది కూలిపోయింది అని ఆ రోజు పేపర్లు విన్నాం. కానీ ఈరోజు పూర్తిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ధృవీకరించారు, ఈ ప్రాజెక్టులు కూలిపోయినాయి, పిల్లర్లు కుంగినాయి, కింద పెద్ద పెద్ద బుంగాలు పడ్డాయి, పెద్ద పెద్ద సొరంగాలు పడ్డాయి. ఆ ప్రాజెక్టు ఉండదు, దాన్ని రిపేర్ చేయాలి. ఏం చెప్పారంటే దాని డిజైన్ సరిగ్గా లేదు, ప్రాజెక్ట్ డిజైన్ సరిగ్గా లేదు, దాని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు, దాని తర్వాత మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, ఫైల్స్ సరిగ్గా లేవు, పియర్స్ సరిగ్గా లేవు. అంటే అన్ని తప్పుడు తడకలు చేసి 1,00,000 కోట్లు మట్ల వచ్చిర్రు, గంగల వచ్చిర్రు. ప్రజల సొమ్ము దోపిడీ చేసి పేదోనికి ఇల్లియకుండా, పేదోనికి మరి ఏ కార్యక్రమం ఇల్లు ఇవ్వలే, రేషన్ కార్డులు ఇవ్వలే, 1,00,000 కోట్లు మట్ల వచ్చిర్రు, నీళ్ళ గంగల వచ్చిర్రు. ఈరోజు అంటే వరంగల్ పోయి మీటింగ్ పెడతారట. అడ్డగోలు ప్రేలాపాలు చేస్తున్నారు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు భూముల గురించి మాట్లాడతారు. కంచె గచ్చిబౌలి గురించి. కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు హైదరాబాద్లో ఉంది. అది నివాస యోగ్యమైన ప్రాంతం. అన్ని ఐటీ పార్కులు ఉన్నాయి. దాన్ని ఐటీగా డెవలప్ చేస్తే 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతం అభివృద్ధి ఉంటుంది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ వస్తే మనకు కూడా రెవెన్యూ వచ్చినట్టే. వాళ్ళేమో 111 జీవోను దాన్ని రద్దు చేసే కార్యక్రమం చేసి రద్దు కూడా చేసారు. 1,00,000 ఎకరాలు ఏమో రద్దు చేస్తారు. ఏదైతే చేయకూడదో చేస్తారో, మనం చేసేది చేస్తే దాని మీద దొంగ వీడియోలు పెట్టి మనం తప్పు చేసినట్టు అభూత కల్పనలు చేస్తుంటే, అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే పదే అదే చెప్తే నమ్మకం కలిగించే స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి ఇది ఎక్కడికక్కడ మనం అందరం కూడా 10 ఏళ్ళు మనల్ని మోసం చేసిన వాళ్ళు ఈరోజు మనం చాలా అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేదు. అట్లాంటి మరి ఏది చేసినా ఎట్లాంటి వాటి మీద కూడా మనము సమయస్ఫూర్తితోటి ఉంటూ మరి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు. మరి ఇవన్నీ